అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. Oh
పరిశుద్ధ నుంచి రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకున్నాము. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, గొప్ప దేవుడు, జీవాధిపతి, పరిశుద్ధులైన దేవుడు తండ్రి, నువ్వు మాకున్నావు, మేము కలిగి ఉన్నాము తండ్రి. మా కుటుంబాన్ని, మమ్మల్ని అనేక విధంగా పోషిస్తున్నావు, కాపాడుతున్నావు. ప్రతి విషయంలో ప్రభా నీ యొక్క కృప నాయన మించున్నావు తండ్రి. కూడిన మా పిల్లపై జ్ఞాపకం రాని మీద కూడా జ్ఞాపకం చేసుకుంటాండి. కాలము సమీపమైనదని వాక్యము సెలవిస్తుందండి. ప్రతి ఒక్కరూ లోబడాలని, ప్రతి మోకాలు వంగాలని, ప్రతి ఒక్కరిని స్థుతించాలని అనేక రీతులుగా నువ్వు అనేక అద్భుతాలు చేస్తున్నావు ప్రభువా. రాత్రి కూడా నీ పరిశుద్ధమైన మాటలు మాకు అందించినావు తండ్రి. నాయన మరి యొక్క సమయంలో నీ పరిశుద్ధమైన మాటలు ఉంటుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని స్థాపించి నడిపించి మీరేమై పడమని ఏసైనా బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమె పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. షాబాదేశపు రాణి, షాబాదేశపు రాణి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, ప్రాముఖ్యమైన జ్ఞానం ఉంది. చూడండి, నేను ఎక్కువగా అన్యుల గురించి చెప్తున్నాను. అన్యులు దేవుని ఎరిగిన వారి గురించి చెప్తాను. ఎక్కువ బుధవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో అన్యులు అనబడిన వారు, విగ్రహారాధికులు అనబడిన వారు, దేవుని ఎరగని వారు ఏ రీతిగా దేవునికి లోబడి మహిమపరిచి మరి వారి దేవుడిని తెలుసుకున్నారో అవన్నీ కూడా మీకు తెలియపరుస్తాను. షాబాదేశపు రాణి అన్యురాలండి, కానీ చాలా గొప్ప లక్షణములు, క్రియలు, పరిశుద్ధమైన మరి క్రియలు కలిగి, భక్తి కలిగి, ఆసక్తి కలిగిన, విశ్వాసం కలిగిన వ్యక్తి షాబాదేశపు రాణి. చాలా మరి గొప్ప వ్యక్తి. ఆమె ఒక రాణిగా ఉంది, రాజ్య అధికారం కలిగిన మరి పరిపాలన చేసే ఒక వ్యక్తిగా. అయితే ఆమె ఒక వార్తను వింది. వారి దగ్గర ఉన్న పనివారు వెళ్ళి షాబాదేశపు రాణితో చెప్పారు, అమ్మా, మేము ఒక వ్యక్తిని చూసాము, ఒక వ్యక్తిని పరిశీలించాము, ఒక వ్యక్తిని పరీక్షించాము, ఒక వ్యక్తి యొక్క క్రియలు పరిశీలించాము. ఒక వ్యక్తిలో ఉన్న పరిశుద్ధమైన క్రియలు చాలా శ్రేష్టమైనవి. భూమి మీద ఉన్న వారిలో, మనుషులు సృష్టించిన వారిలో ఇంత జ్ఞానవంతుడు లేడు. దేవుడు ఎంత గొప్ప మరి కార్యం కలిగించాడే. సహజంగా మనిషి కదండి, కొన్ని బలహీనతలు ఆయనకి ఉన్నాయి. పడిపోయాడు, లేచాడు, పడిపోయాడు, లేచాడు, 2 సార్లు గతించాడు, తెలుసుకున్నాడు, లోబడ్డాడు. కానీ ఆత్మీయ జీవితంలో చాలా మరి ప్రాముఖ్యమైన మాటలు తెలుసుకున్నాడు. ఆయన తండ్రి పేరు దావీదు గారు మనకు తెలుసు. దావీదు గారు చనిపోయినప్పుడు సల్మాన్ మహారాజును పిలిచి, అయ్యా, నేను చనిపోతున్నాను, కొద్ది క్షణాల్లో చనిపోతాను కనుక నీవు చాలా జాగ్రత్త కలిగి ఉండు.
ఉండాలంటే, మంచి భక్తి కలిగి ఉండాలంటే, మంచి కుటుంబం కలిగి ఉండాలంటే, కుటుంబంలోని బిడ్డలు మంచివారుగా ఉండాలి అంటే ఇదిగో ఈ ధర్మశాస్త్రము అన్నాడండి. ఒక తండ్రిగా బిడ్డలకి ఎంత గొప్ప హెచ్చరిక ఇచ్చాడు చూడండి. పరిశుద్ధమైన జ్ఞానము, పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన క్రియలు ఒక తండ్రి ఒక కుమార్తెకి ఇచ్చే స్థితిలో ఉన్నాడు సొలొమోను మహారాజు అండి. దావీదు మహారాజు అది చెప్పాడు, అది చేయాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు? లోకములో ఉన్నావు, ప్రపంచంలో ఉన్నావు, మనుషుల మధ్య ఉన్నావు, అనేక మంది మధ్యలో ఉన్నావు. పరిశీలించేవారు ఉంటారు, పరీక్షించేవారు ఉంటారు, ప్రతి విషయంలో మన గమనించేవారు ఉంటారు. ఉంటారండి. ఆయన మనం ఒక్కడైన భూమి మీద ఉండేది కాదండి. మన ప్రక్కనే ఉన్నవారు అనేక మంది ఉన్నారు. అందులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, దేవుని ఎరుగని వారు ఉన్నారు, దేవుని తెలుసుకున్న వారు ఉన్నారు, లోకస్తులు అనేక మంది ఉన్నారు. కానీ వారి మధ్యలో నువ్వు ఉన్నావు, ఉంటున్నావు. చాలా జాగ్రత్త అని చెప్పాడు దావీదు మహారాజు. నీకు చెప్పేది, నేను ఇచ్చేది, నీకు స్వాధీనపరిచేది ఏంటంటే ఈ ధర్మశాస్త్రము అనే పరిశుద్ధమైన గ్రంథాన్ని ఇస్తున్నాను అన్నాడు. చూసామండి. కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టినా మళ్ళీ తర్వాత అన్నాడు, లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థము అని మరి రాశాడు సొలొమోను మహారాజు అని. 3 గ్రంథాలు రాశాడు. సామెతలు, ప్రసంగి, పరమగీతాలు గ్రంథాలు అస్సలు ఎంత లోతైన అర్థాలంటే చెప్పలేమండి. జ్ఞానానికి అంతుపట్టని ఆత్మీయ జ్ఞానము పరమగీతాల్లో ఉందండి. పరమగీతాల్లో అంత లోతైన అర్థం. అలాగే సామెతల్లో ఉంది, ప్రసంగిలో ఉంది. చూడండి, మా చిన్నప్పుడు రోజు ఇంట్లో ప్రార్థన జరిగేది. ప్రార్థన చేస్తే మా అమ్మ అది తెలిసి చదువుతూ రోజు 7 గంటలకల్లా ప్రార్థన పెడితే సామెతలు చదివితే అనేది అది వదిలేరా అని తీసేసి వేరే చదవాలి. ఎందుకంటే సామెతల్లో చూడండి, పరమగీతాల్లో, ప్రసంగిలో కొన్ని అర్థవంతమైన జ్ఞానయుక్తమైన పదాలు ఉన్నాయండి. చూడండి, ప్రియుడికి, ప్రియురాలికి అనే పదాలు ఎక్కువ ఉంటాయి. అవి ఏంటంటే జ్ఞానము లేకపోతే అర్థం కాదు. కానీ ప్రియుడు యేసుక్రీస్తు, ప్రియురాలు మరి రక్షింపబడిన మరి వ్యక్తిగా చాలా అద్భుతమైన మాటలు రాశాడు సొలొమోను మహారాజు అని. అంత జ్ఞానం కలిగిన వ్యక్తి, దేవుని తర్వాత జ్ఞానం కలిగిన వ్యక్తి ఆయన. చూడండి, దావీదు మహారాజు చనిపోయిన తర్వాత 12 సంవత్సరాలకి రాజ్య అధికారం కలిగిన స్థితి కలిగి ఉన్నాడు సొలొమోను మహారాజు. ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఆ యొక్క లక్షణములు, క్రియలు నేర్చుకొని కనపరచబడి ప్రపంచంలో ఉన్న వారిని కదిలించడానికి, దేవుని ఎరగని వారిని కదిలించడానికి, విగ్రహారాధికుల్ని కదిలించడానికి, అన్ని జనాంగముని దేవుని వైపు నడిపించడానికి సత్క్రియలు అనబడిన మంచి క్రియలు కలిగిన తత్వము సొలొమోను మహారాజు కలిగి ఉన్నాడు. తెలుసండి, ఎందుకంటే మనలో చాలా గొప్ప లక్షణం కలిగి ఉండాలండి. దినాల క్రైస్తవుడు ఎలా ఉన్నంటే బోర్లించిన కొండ వలె ఉన్నాడండి. చూసామండి, బోర్లించిన కొండ మట్టి కొండ ఉందని, మట్టి కొండను బోర్లించి దాని మీద నువ్వు ఎంతన్నా నీరు పోయి అది నిండదు. పోతానే ఉంటాయి. అలా అయిపోయాడు క్రైస్తవుడు. అలా అయిపోయింది క్రైస్తవ భక్తి. దేవుని వాక్యం అలా అయిపోయింది. ఎంత చెప్పిరా బోర్లించిన కొండ వలె ఉన్నారండి. నువ్వు ఎన్నన్నా చెప్పుకో, నువ్వు ఏదైనా చేసుకో, నా పని నాది, నా వృత్తి నాది, నా భాష నాది, నా నడత నాది.
షాబా దేశపు రాణి, ఒక అన్యురాలు, ఒక విగ్రహారాధికురాలు, దేవుడు ఎరగని వ్యక్తి, చాలా శ్రేష్టమైన మరి వ్యక్తి. ఒక మంచి మాటలు వినాలి, మంచి వ్యక్తిని చూడాలి, మంచి వ్యక్తి ద్వారా నేను ఆత్మీయ జీవితంలో నేను మంచిని కలిగి ఉండాలి అనే తపన వేదన మరి ఆమెలో ఉన్నదండి. శాపదేశపు రాణి. అయితే ఆమె తన దేశమును విడిచిపెట్టేసింది. అయ్యా, మీరు ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు, నేను చూడాలి, ఆ వ్యక్తిని చూడాలి, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ వ్యక్తిని నేను సంభాషించి నేను తెలుసుకోవాలి, పరిశీలించాలి. ఈ దినాల్లో మనల్ని ఎంతో పరిశీలన చేస్తారు తెలుసండి. మన మాటలు, మన భాషలు, మన క్రియలు, మన నడక సమస్తము తెలుసండి. పెళ్లి కూతుర్ని ఏ రీతిగా పరిచయం చేస్తారో ఆ రీతిగా పరిచయం చేస్తాండి. పెళ్లి కూతుర్ని చూడండి, చూసి మరి ఎన్నుకునే తత్వము మరి తెలుసు కదండి. అలాగే ఆత్మ జీవితంలో మన పరిస్థితులు చేసేవాడు చాలా మంది ఉన్నారు. ఎదుటి వారికి ఆటంకంగా ఉండకూడదు, ఎదుటి వారిని నష్టపెట్టే వారుగా ఉండకూడదు. అందుకనే పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు పరిసర గురించి చెప్పారు, మీరు అనేక మందికి అడ్డుబండగా ఉన్నారు అన్నారండి. అనేక మందికి మీరు అడ్డుబండగా ఉన్నారు. మీరు వెళ్ళే వారిని ఎవరెవరు, మీరు పరలోకానికి వెళ్ళరు, పరలోకంలో చూడరు, పరలోకానికి వెళ్ళే భక్తి లేదు. మీరు వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. అలా తయారైపోయారని వర్షాల గురించి చెప్పాడు దేవుడిని. అలా ఉండకూడదు. కనుకనే శాపా దేశపు రాణి చూడండి, యెహోవా నామమును గూర్చియో, దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరు? యెహోవా దేవుడు. ఆయన నామము గొప్పది, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము నీతి కలిగింది. అలాంటి పరిశుద్ధుడైన నామాన్ని యెహోవా నామమును గూర్చియో అన్నారు. గూర్చియో సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియో విని. సొలొమోను ఎవరు కలిగి ఉన్నాడండి? యెహోవాను కలిగి ఉన్నాడు. పేరు పెట్టుకోవడం కాదండి, గుడికి వెళుతాం కాదు, గుళ్ళో ఉండటం కాదు, లేకపోతే పేరు పెట్టుకొని క్రైస్తవ పేరు పెట్టుకొని ఉండటం కాదండి. మనకి తగిన రీతి ఉండాలి. కానీ చూడండి, సొలొమోను గారు అన్నాడు, సొలొమోనుకు కలిగిన కీర్తిని గురించి విని మూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చెను. ఆయన్ని శోధించాలి. మూఢార్థములో చాలా గూఢమైన సంగతులు, నా హృదయంలో ఉన్నవన్నీ కూడా నేను అడగాలి, తీర్చుకోవాలి. యేసుక్రీస్తు ఎవరు? యెహోవా దేవుడు ఎవరు? ఒక బొమ్మ కాదే, ఒక రాయే కాదే, ఒక చెట్టే కాదే, జీవము లేని వ్యక్తి కాదే, సజీవుడైన దేవుడు అని తెలుసుకోవాలి. రాహాబేమో తెలుసండి, మీ దేవుడు పరిశుద్ధుడు, యెహోవా జీవాధిపతి. ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసి అరణ్యములో దాదాపు 25-30 లక్షల మంది ఇశ్రాయేలుని మరి ఆకాశపు ధాన్యముతో 40 సంవత్సరములు పోషించిన దేవుడు మీ దేవుడు. ఆ యొక్క వివరాలన్నీ కూడా నేను మీ వారి చేత నేను విన్నాను. అనేక మంది చేత విన్నప్పుడు నా హృదయం కరిగిపోయింది అంత తెలుసండి.
నా హృదయం కరిగిపోయింది. బండలాంటి హృదయము, బండలాంటి హృదయము, బండలాంటి హృదయము కరిగిపోయింది. ఈనాడు క్రైస్తవం బండగానే ఉంటుంది కానీ కరగట్లేదండి, కరగదు. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఇక పరువు బెటర్ అండి. పరువు చాలా బెటరు, ఇస్కరియోతు యూదా చాలా బెటర్ అండి. ఒక సందర్భం కాకపోయినా ఒక సందర్భంలో అయినా కానీ తెలుసుకున్నాను. ఈనాడు క్రైస్తవులు ఎలా అయిపోయారంటే కరగని బండలాగా ఉన్నారు. ఆ కాసేపు అంతే, కాసేపు వింటాం. తర్వాత బల్లారాధనలో కూడా పాల్గొంటారు. చూసామండి, శరీరం రక్తం తీసుకున్న వెంటనే అపవాది ప్రవేశించేస్తాడు. ఒక పరిశుద్ధమైన సన్నిధి అని కానీ, పరిశుద్ధమైన శరీరం అని కానీ, పరిశుద్ధమైన రక్తం అని కానీ, పరిశుద్ధమైన దేవుడని బైబిల్ ఏమైపోయింది? లేదు. షాబా దేశపు రాణి చాలా గొప్ప వ్యక్తి. ఆమె యెహోవా నామమును కనుకనే సొలొమోను యొక్క జ్ఞానమును గూఢార్థముతో పరిశీలించడానికి కోసము వచ్చి ఆయన ఏం చేస్తుందో తెలుసండి. కొన్ని ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎన్ని ప్రశ్నలు వేసిందో, చాలా ప్రశ్నలు వేసి ఉంటుంది కదండి. ఈ రోజు ఒక క్రైస్తవుని, ఒక విశ్వాసిని, ఒక బోధకుడిని, సేవకుడిని కొన్ని ప్రశ్నలు వేస్తే దానికి జవాబు ఏంటండి? నీ భార్య మారిందా? నీ బిడ్డలు మారారా? నీ కుమార్తెలు మారారా? వారు మారు మనసు పొంది బాప్తిసం పొందారా? దానికి జవాబు ఏంటి? అది నాకు అవసరం లేదు కానీ లోకాన్ని ఉద్ధరించే వాళ్ళు బయలుదేరిపోయారండి. అది నాకు అనవసరం. నేను లోకాన్ని ఉద్ధరిస్తాను, లోకాన్ని బాగు చేస్తాను, లోకంలో ఉన్న వారిని మార్స్తాను, లోకంలో ఉన్న వారిని కదిలించడానికి నేను ఉన్నాను అనే భక్తి నేర్చుకున్నారు ఈనాడండి. చిచ్చి, ఎంత రోత భక్తి నేర్చుకొని ఎక్కడికి వెళ్తామండి? శాబా దేశపు రాణి చాలా గూఢార్థం కలిగిన ప్రశ్నలు సొలొమోనుకి వేసినది. కానీ సొలొమోను ప్రతిదానికి పరిశ్రమ చేశాడు. ఒకవేళ నీకు ఎంతమంది భార్యలు అని ఏం చెప్తారండి? సొలొమోను గారు, మీ తండ్రి ప్రవక్త దావీదు గారు యొక్క కుమారుడివి, ఒక ప్రవక్త, నువ్వు ప్రవక్త, నీకెంతమంది భార్యలు అని అంటే సొలొమోను గారు ఏం చెప్తారండి? పాత జీవితంలో అయితే తల తెచ్చుకోవాలి కదండి, తల ఎత్తుకునేలాగా శ్రమపడ్డాడు, తల ఎత్తుకునేలాగా కష్టపడ్డాడు, తల ఎత్తుకునేలాగా మార్పు చెందాడు. ప్రశ్నలు అనేవి ఏ రీతిగా వేస్తారో తెలియదు కదండి. ఏ రీతి వేస్తారో తెలియదు. ప్రశ్నలకు జవాబులు అనేవి మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఏ ప్రశ్నలు దొరికినా కానీ ఆ వ్యక్తి మారడు, మారు మనసు పొందడు. కానీ చాలా గూఢార్థం కలిగిన ప్రశ్నలు వేసినాయి. రాజులకు మరుగైనది ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావములు చెప్పాను. చేసిందో, ఏ రీతిగా చేసిందో కదండి. ప్రతి దానికి జవాబు చెప్పాడు సొలొమోను రాజు. ఆయనకి ఒకప్పుడు భార్యలు ఉన్నారు. ఆయన బొమ్మలకి పూజించాడు, బొమ్మల్ని మొక్కాడు, అన్నీ చేశాడు. కానీ గద్దెంపబడి, లోబడి, మార్పు చెంది మరి ఒక స్వచ్ఛమైన మరి వజ్రము వలె ఉన్నాడు సొలొమోను మహారాజు. చూసామండి, మేము
బాగా జ్ఞాపకం చేస్తున్నాను. ఒక చోట ఒక బెల్లపు గడ్డ పెట్టి ఇటు పక్కన రాయి పెడితే ఈగలు దేని మీదకి వస్తాయండి? ఇక్కడ ఒక బెల్లపు గడ్డ పెట్టి ఇక్కడ రాయి పెడితే పక్కనే బెల్లపు గడ్డ అంత రాయి లాంటి బెల్లపు గడ్డ రెండు సమానత్వంగా ఉంటాయి పోలికలు. కానీ అక్కడ పెట్టి కొంచెంసేపు ఉంటే ఈగలు అనేవి బెల్లం గడ్డ మీదకి వస్తాయి, రాయి మీదకి రావండి. బెల్లములో ఉన్నది వాటికి కావలసిన ఆహారము, బెల్లములో ఉన్నది ప్రయోజనకరమైన లక్షణాలు దానిలో ఉన్నాయి. ఇలా మరి ఆ యొక్క క్రియను బట్టి అవి ఆత్మ లేకపోయినా కానీ ఎంత ఎన్నిక చేసుకుంటాయండి. రాయి మీదకి ఎందుకు వెళ్ళము? అది ఇది ఒకే పోలిక కంటే ఆ రాయిలో లేదు పరిశుద్ధత, ఆ రాయిలో లేదు నీతి, ఆ రాయిలో లేదు జీవపు క్రియలు, అది శూన్యం. తెలవలసింది, నేర్చుకోవాల్సింది, చూడవలసింది ఏం లేదు. క్రైస్తవుడు అయిపోయారండి. కానీ సొలొమోను మహారాజు చాలా గొప్ప వ్యక్తిని, ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పండి. ఆమె ఇంకోటి ఏం చేసిందంటే, షాబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీద భోజన పదార్థములలో బాగా జ్ఞాపకం చేసుకోవడం చూసింది. సొలొమోను కట్టించిన మందిరము, ఏ మందిరం కట్టించాడు? ఏ మందిరం కట్టించాడు? వాకానుసారమైన మందిరం కాదండు. దేవుడు అడిగాడు, నేను గుడారాల్లో ఉంటున్నాను దావీదు, గుడారాల్లోనే నివాసం చేస్తున్నాను, గుడారాల్లోనే బ్రతుకుతాను, నా కొరకు ఒక మందిరం కట్టిస్తావా అని అడిగాడు. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేశాడు, ఆ మందిరమే నీవు అన్నాడు. ఆ మందిరమే నీవు. ఒక క్రైస్తవుడు ఒక మందిరము వలె ఉండాలి, ఒక దేవాలయం వలె ఉండాలి, అనేక మందిని ఆహ్వానించి మరి తెలుసుకోవడానికి పరిశుద్ధమైన మందిరం వలె ఒక క్రైస్తవుడు ఉండాలి. సొలొమోను కట్టించిన మందిరము అది రాళ్ళు రప్పలతో ఉన్నది, కానీ ఆత్మ సంబంధమైన మందిరము కట్టాడు తనండి. ముందు మందిరము కన్నా తన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు సొలొమోను. చాలా ప్రాముఖ్యమైనదండి. రోజుల్లో క్రైస్తత్వంలో అజ్ఞానం అనేది ఎక్కువదండి. హృదయాన్ని చూసుకోరు. అందుకని పడవాలి, నీ కంటిలో ఉన్న దూరం చూసుకో అయ్యా అమ్మా అన్నాడు. నీ కంటిలో దూరం ఉన్నది, కలబడని దూరము ఉన్నది, చాలా ప్రమాదకరమైన దూరం ఉన్నది. నీ కంటిలో ఉన్న దూరం చూసుకోకుండా ఎదుటి వారి కంటిలో నలుసు తోపుతానే పోడు కనుకనే మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆత్మసమైన జ్ఞానం కలిగిన జ్ఞానాన్ని బోధించడం వల్ల సొలొమోను మహారాజు ఆత్మసమైన మందిరాన్ని కట్టాడండి. అది ఆయన హృదయం. చూసామండి, పరిశీలించిన వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే, అతని బల్ల మీద భోజన పదార్థములు, ఆయన బల్ల మీద ఉన్న భోజన పదార్థం. యేసుక్రీస్తు అనబడిన మన దేవుడు బల్ల మీద ఏమున్నాయి? ఆయన శరీరము రక్తము ఉన్నది. బల్ల అనగా చాలా ప్రాముఖ్యమైన జ్ఞానము మనకి నేర్పిస్తుంది. చూసామండి, శరీరము రక్తము, పరిశుద్ధమైన శరీరము, పరిశుద్ధమైన రక్తము, దాని విలువ చాలా శ్రేష్టమైనది, దాని విలువ పరిశుద్ధమైనది, దాని విలువను తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈనాడు ఉంటున్నారండి. అది తిని త్రాగిన తర్వాత ఎలా ఉండాలి?
అండి? చి, 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 చి. ఇంత రోత భక్తి ఇప్పుడే కదా శరీరం రక్తం తీసుకుంది, ఇప్పుడే కొద్ది క్షణాలు కూడా ఉండలేదు. అప్పుడే అపవాది, అప్పుడే లోకాసరమైన మాటలు, క్రియలు, పద్ధతులు, ఆలోచనలు, భక్తి అప్పుడే. అయ్యో పరిశుద్ధమైన శరీరాన్ని తిన్నాను, పరిశుద్ధమైన పాత్రలో చేయి పెట్టాను, పరిశుద్ధమైన మరి ఆ వస్తువులనే భుజించాను కనుక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, తీసుకున్న తర్వాత జాగ్రత్తగా ఉండాలి అనే పరిశుద్ధమైన ప్రవర్తన అనేది లేదు. ఆమె చూసింది సొలొమోను యొక్క బల్ల మీద ఉన్నది ఏంటి? శరీరము రక్తము అనబడిన ఆ బల్ల అనేది ఉన్నది. ఓ దాని విలువ శ్రేష్టమైనది. అది క్రీస్తు యొక్క శరీరము రక్తమును మరి పొందే గొప్ప జ్ఞానవంతుడు. సొలొమోను సామాన్యమైన వ్యక్తి కాదండి. శాబాదేవి రాణి అంతకన్నా గొప్ప జ్ఞానమైన వ్యక్తి అండి. చూసామండి. రెండవది, అతని సేవతో కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టు, అతని సేవకులు కూర్చుండి పీఠము. ఇది ఎవరో రాజు, అతని దగ్గర ఉన్న పనివారు ఎలా ఉంటారండి? ఆయన ఏ రీతిలో ఉన్నాడో అదే రీతిలో ఉన్నారు. కాళ్ళ దగ్గర కూర్చునే స్థితి కాదు. కొన్నేలి ఉన్నాడు అన్యుడండి. కొన్నేలి యొక్క పనివారు సాక్ష్యం ఇస్తున్నారండి. అయా మా యజమానుడైన కొన్నేలి అన్యుడు, విగ్రహారాధికుడు, దేవుడు ఎరగని వ్యక్తి, కానీ నీతిమంతుడు, పరిశుద్ధుడు, భయభక్తులు కలిగిన వ్యక్తి. తనే కాదు తన కుటుంబం యావత్తును, భార్య గాని పిల్లలు గాని మార్పు చెంది మారు మనసు పొంది భయభక్తులు కలిగి కుటుంబం అంతటితో నీతి కలిగిన వ్యక్తి కొన్నేలు అని పేతురు గారికి సాక్ష్యం ఇచ్చారండి. ఎంతమంది మారారమ్మా? ఎంతమంది మారారు మా కుటుంబం? ఈ ప్రశ్నకు జవాబు ఏంటండి? అందరూ మారిన వారు ఎవరు ఉన్నారు? అందరూ మారు మనసు పొందారా? అందరూ రక్షింపబడ్డారా? అందరూ మరి క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన వారు ఎంతమంది ఉన్నారు ఇంట్లో అని చెయ్యంతమంటే ఎంతమంది చెప్తారండి? కానీ మాటలు ఎన్ని మాట్లాడండి. ముందు నీ ఇంటిని పరిశీలన చేసుకో, నీ ఇంటిలో ఉన్న వారిని పరిశీలన చేసుకో. కొన్నేళ్ళ జ్ఞానము నేర్పిస్తున్నాడండి. పేతురు గారితో పనివారు చెప్తున్నారు, మా యజమానుడైన మరి కొన్నేలి గారు అన్యుడే గాని దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, ఇంటి వారు అందరితో కూడా భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆ కుటుంబంలో వచ్చి ఎలా వస్తాడండి? మనం అన్నారు పాము కడుపులో నుంచి పాములు వస్తాయి కానీ పాములాలు వస్తాయండి. పాము కడుపులో నుంచి ఏమొస్తాయండి? పాములే వస్తాయి, పావురాలు వస్తాయండి. పావురాలు రావు. మనం అనుకుంటాం, సమర్థించుకుంటాం, కానీ మన గర్భంలో నుంచి వచ్చింది పావులేనండి. పావురాలు రాలా. పావురాలు రావాలంటే పావురం వల్లే మారాలి. కొన్నేలి అలా మారాడండి. చూడండి, ఆమె పనివారిని పరిశీలించిందండి. చూసామండి. అతను ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, పరివారము. అత్తగారిని ఎలా చూశారండి? అత్తగారిని ఏ రీతిగా చూశావు? అత్తగారిని తల్లి వల్ల చూసావా? అత్తగారికి ప్రేమనిచ్చావా? అత్తగారికి మరి పరిపూర్ణమైన వైద్యం చేయించావా? తల్లి మీద చూపించిన ప్రేమ అత్తగారికి చూపించావా? లేకుండా భర్త గారిని అడిగితే చెప్తాడు, పనికి
మారిందండి. భక్తి 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 అంటారు కానీ మా అమ్మని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీరు తాగించినాడు. రూతు వల్ల ఎందుకు ఉండకూడదు? నయోమి వల్ల ఎందుకు ఉండకూడదు? నా కుమార్తెలారా అంది. ఒక తల్లిగా మరి పలికింది రూతు గారు. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులండి. కానీ షాబా దేశపు రాణి ఒక్కొక్కటి పరిశ్రమ చేస్తుందండి. వారు 10 వారు వేసుకునే వస్త్రములో రాజుగారు రాజవస్త్రాలు వేసుకొని మిగతా వారు చిప్పిరి కొట్లు వేసుకుంటే ఎలా ఉంటుందండి కదండి. మరి సొలొమోను మహారాజు గారు 10 వారికి ఎలాంటి వస్త్రాలు ఇచ్చుంటాడే కానీ షాబా దేశపు రాణి ఆశ్చర్యపోయిందండి. రాజుని చూపించారు, వారు రాజరికాన్ని చూపించారు, రాజక్రియలను చూపించారు. 10 వారు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ. చూడండి, అతనికి హిందీ అందించేవారిని, ఆయనకు ఇల్లు అందించేవారు ఎలా ఉండాలండి? ఎన్ని చూసి ఆశ్చర్యపోతుందండి. ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులు వస్త్రములు కానీ వారి యొక్క పద్ధతులు క్రియలు అన్ని కూడా చాలా శ్రేష్టమైనవి. తర్వాత అతనికి గిన్నె అందించు యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులు చూసి విస్మయముందినదై రాజుతో ఇట్లా నేను ఆయన చేసే నైవేద్యాలు దహన బలులు ఎన్ని చూశాక ఆశ్చర్యం. దాదాపు 6 విషయాలు పరిశీలిస్తుందండి. అక్కడ 6 ఉన్నాయి కానీ ఇంకా ఎన్నో మరి కుశలమైన ప్రశ్నలు వేసింది. తెలుసుకున్నది. తెలుసుకొని ఎందుకు తెలుసుకుంటుందండి? ఎందుకు చూస్తున్నారండి మిమ్మల్ని? ఎందుకు పరిశీలన చేస్తారు చెప్పండి? మారాలి. చూడండి, రాజుతో ఇట్లను నీ కార్యము గూర్చి జ్ఞానం గూర్చి నీ దేశమందు నేను విన్న మాట నిజమే. ఏమంటుందండి? నీ కార్యము గూర్చి జ్ఞానము గూర్చి నా దేశమందు, నా దేశమందు నేను ఎక్కడ ఉన్నాను? నా దేశంలో ఉన్నాను. నువ్వు ఆ దేశంలో ఉన్నావు, నేను ఆ దేశంలో ఉన్నాను. నా 10 వారు వచ్చి చెప్పారు, నేను విన్నాను. పరిమళ వాసన అనేది ఒక క్రైస్తవంలో ఉండాలి. అపోస్తలుడైన పౌలు రాశాడు, నశించు వారి పట్లను, మరణించిన వారి పట్లను, దేవుడు లేని వారి పట్లను అనేక మందికి మేము క్రీస్తు సువాసనయై ఉన్నాము అన్నాడు. క్రీస్తు యొక్క సువాసన నీలో రావాలి, పరిమళ వాసన అనేది రావాలి. చెప్పవసలా చూసామండి. పరిమళ వాసన అనేది వెదజల్లాలని ఒక వ్యక్తిలో ఇచ్చండి. అది సంఘానికి ఉండాలి, క్రైస్తవానికి ఉండాలి. చూసామండి. విన్న దేశం ముందు విని మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులా చూడకమునుపు ఆ మాటల్లో నమ్మకం ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దాన్ని బహుగా మిచ్చినది. నా 10 వారు వచ్చి చెప్పారు, కొద్దిగా చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి వినిన తర్వాత 100% నేను తెలుసుకున్నాను, విన్నాను. వారు చెప్పింది తక్కువే, కానీ నేను విన్నది
అన్నాడు. బోయజు చాలా క్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతున్నాడు. బోయజు రూతుతో అన్నాడు, అమ్మా నీ దేశంలో ఉన్నప్పుడు, నీ దేశంలో మోయాబు దేశంలో, అన్య దేశంలో, అన్య జనాంగంలో, అన్య మనుషుల దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావో, ఎలాంటి పద్ధతులు కలిగి ఉన్నావో, నీ అత్తగారికి ఎలా లోబడి ఉన్నావో, నీ అత్తగారు ఎలాంటి మరి లక్షణములు కలిగి ప్రవర్తించినావో అవన్నీ కూడా నేను తెలుసుకున్నాను, నేను విన్నాను. చూసామండి, బయోడేటా మొత్తం తెప్పించుకున్నానండి. రూతు గారు తెప్పించుకొని అంటున్నాడు, నీవు నీ దేశంలో ఉన్నప్పుడు జీవించిన కాలంలో, ప్రవర్తించిన కాలంలో ఎలాంటి క్రియలు కలిగి మీ అత్తగారికి విషయంలో ఎలా ఉన్నావో, ఏ రీతిలో నువ్వు ఉన్నావో అవన్నీ కూడా నేను ఎరిగి ఉన్నాను. ఇప్పుడు వాటిని మించి ఉన్నవి అన్నాడు బోయజు. అంటే వాటిని మించి ఉన్నవి ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని శాబా దేశపు రాణి అదే సాక్ష్యం ఇస్తుంది. నేను విన్నది కొంచెమే కానీ, నా పనివారు చెప్పింది కొంచెమే కానీ, ఇప్పుడు నేను వచ్చి చూస్తే నేను ఆశ్చర్యపోతున్నాను. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. తండ్రి అయిన దేవుని మహిమపరిచింది శాబా దేశపు రాణి అనబడిన అన్యురాలండి. ఇశ్రాయేలు దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యెహోవా దేవుడు, ఆయనకి స్తోత్రము కలుగునుగాక అని మహిమపరిచిందండి. ఎలాంటి సాక్ష్యం కావాలి, ఎలాంటి భక్తి కావాలి, ఎలాంటి క్రియలు కావాలి. వేషధారణ భక్తి కాదండు. నాడు వేషధారులు ఎక్కువగా అయితే చూసామండి. నేను వింటూ ఉంటాను, చెప్తూ ఉంటారు. నేను ఎన్నో వింటాను, వదిలేసి వాళ్ళని వదిలిపరిచాను. దేవుడే వదిలేశాడు, నీవు నేను కూడా వదిలేసాయి. అలాంటి వారితో సాంగత్యం చేయొద్దు అలా తెలుసండి. అలాంటి వారితో కలిసి ఉండొద్దు, అలాంటి వారితో సాంగత్యం ఉండొద్దు, అలాంటి వారికి వందనం చెప్పొద్దు, అలాంటి వారిని పలకరించొద్దు, అలాంటి వారికి నమస్కారం అని కూడా చెప్పొద్దు, వాళ్ళు వదిలే అన్నాడు పౌలు గారండి. పరిశుద్ధుడైన దేవుడు చాలా సత్యాన్ని జ్ఞాపకం చేశారండి. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలుయందు శాశ్వత ప్రేమ ఉంచాను కనుక నీతి న్యాయమును అనుసరించి రాజకార్యములు జరిగించుటకు ఆయన నియమించాను. అయ్యో, నీ దేవుడు చాలా గొప్పవాడు. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండటానికి, ప్రపంచంలో కనపరచబడే రాజుగా ఉండటానికి దేవుడు నిన్ను నియమించాడు. ఆయన యెహోవా దేవుడు, ఆయన స్తోత్రము కలుగునుగాక. నాకు చదివిన తర్వాత నాకు చాలా ఆనందం వేసిందండి. అమ్మో, శాబా దేశపు రాణి సామాన్యమైన వ్యక్తి కాదండి. చూసానండి, గొప్ప వ్యక్తి. చూసానండి. మరియు ఆమె రాజునకు 10 వచనం, మరియు ఆమె రాజుకు 240 మడుగుల బంగారములో బహు విస్తారమైన ఒకసారి అయితే ఆ వస్త్రవస్త్ర ఏం తీసుకొచ్చింది? సొలొమోను గారికి ఏం తీసుకొచ్చింది? కానుకలు, బహుమానాలు. అంటే ఆ విశ్వాసము. సొలొమోను గారు గొప్ప వ్యక్తి, ఇవ్వాలి అనుకున్నాడు. ఒకవేళ తీసుకొచ్చిన తర్వాత ఆమె ఎన్నా దాంట్లో ఏమి లేదనుకో, ఏం చేస్తుంది? కానీ ఆయన చూడండి, మరి ఆమె రాజుకు 240 మడుగుల బంగారములో
200 పైన మడుగుల బంగారము ఇంటిల మీద చేసుకుని వచ్చిందండి. ఎవరిస్తారండి? కానుకలండి. యేసు క్రీస్తుకి బంగారము, సాంబ్రాణి, బోళము చూసామండి. తూర్పు దేశపు జ్ఞానులు బోళాలు తీసుకొచ్చారు. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మరి అర్థవంతమైన జ్ఞానం ఉందండి. బంగారము క్రీస్తుకు సాదృశ్యంగా కనపడుతుందండి. బంగారమును ఏముంది? 240 మడుగుల బంగారమును, బహు విస్తారమైన ఎంత వర్గమును. ఎంత ప్రేమ అండి, ఎంత భక్తి అండి. మనం చిన్న మొక్క పెడితే ఎంత చెట్టు పెడితే పెట్టినప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు మొక్క అండి. అది బాగా పెరిగితే కనీసం ఏదన్నా కానీ 10 లక్షలు 10 లక్షలు వేస్తుందండి. దాని చెక్క, చిన్న చెక్క అంత విలువైనది, అంత సువాసన కలిగింది, అంత ప్రాముఖ్యమైనది. షాబాది శిబిరాన్ని ఎన్నుకొని తీసుకొచ్చిన శ్రేష్టమైన కానుకలు చాలా అద్భుతమైనవి. రత్నములను ఎన్ని రత్నం తెచ్చిందో పాపం ఊరికి ఎత్తారండి. అయ్యగారికి 10 రూపాయలు ఇవ్వాలంటేనే చెయ్యి గజ ఊడిపోతాడు. ఒక దైవసేవకుడికి, కష్టపడే దైవసేవకుడికి, శ్రమపడే దైవసేవకుడికి, కన్నీరు కార్చే సేవకుడికి ఎవరండి? మొన్న రాత్రి నేను సేవకుడి గురించి వాట్సాప్లో పెట్టాను. అనేక మంది సేవకులు అన్నారు, అన్నా ఆ క్లిప్పింగ్ వల్ల నాకు పెట్టవా, అన్నా ఆ క్లిప్పింగ్ నాకు పెట్టవా అని చాలామంది ఆ క్లిప్పింగ్ తీసుకున్నారండి. ఇవన్నీ కూడా నా సంఘంలో ఉన్నవి, నా సంఘ విశ్వాసంలో ఉన్నవి. అలాంటి మరి ఎదుర్కొనే బాధలు, కష్టాలు అన్నీ కూడా దీనిలో ఉన్నాయన్నా ఆ క్లిప్పింగ్ నాకు పెట్టవా అని అడిగిస్తున్నాను. ఒక దైవ సేవకుడు అంటే దేవుడు అండి. చూసామండి, దేవుడితో సమానం అండి. నీ కోసం కన్నీరు కార్చే వ్యక్తి, నీ అవసరతాలు చూసే వ్యక్తి, నీ కోసం తప్పించే వ్యక్తి, నీ కోసం అంగలార్చే వ్యక్తి, కన్నీటితో ప్రార్థన చేసే వ్యక్తి ఒక దైవ సేవకుడు అండి. దైవ సేవకుడు యొక్క విలువ తెలియట్లేదండి. దైవ సేవకుడు ఎప్పుడు కూడా నిరీక్షిస్తూ ఉంటాడు. నా బిడ్డలకి ఏం కావాలో కుటుంబంలో చూడ తెలుసండి. కన్నా బిడ్డల గురించి, కుటుంబం గురించి పట్టించుకోండి. ఎల్లప్పుడూ తపన. ఆత్మీయ బిడ్డలు ఏమన్నారో, వారికి ఏ అవసరమవుతుందో, ఏ సహాయం కావాలో చూసామండి. మందడం నుంచి ఒక సహోదరి ఫోన్ చేస్తూ ఉంది, బ్రదర్ నేను ఎవరినో మరి రక్త సంబంధిని కాకపోయినా కానీ నా గురించి ఎంత ప్రార్థన చేసి ఎంత మరి కనిపెట్టుకుని ఉంటావని అంటామని. అలాంటి వారు పంచులు ఎంతోమంది ఉన్నారు. నిన్నటి రోజున నాది పుట్టినరోజు అయితే నేను ఊరినే క్లిప్పింగ్ పెడితే ప్రపంచంలో, దేశంలో కానీ ప్రపంచంలో ఆత్మీయ బిడ్డలు నాకు చాలా రక్త సంబంధం ప్రపంచంలో ఉన్నారండి. 12 గంటలకు పెడితే రాత్రి వరకు 10 గంటల వరకు మరి వారు పంపిస్తూనే ఉన్నారు. మరి ఎంత ప్రేమ చూపించంటే, దేవా ఎంత గొప్ప కుటుంబం నాకు ఇచ్చాను ప్రభావం. ఎంత ప్రేమను మరి చూపించే బిడ్డలు ఉన్నారు. లేరు అని అనుకోకూడదు. సంఘంలో కూడా ఉండరండి. ప్రార్థించేవారు ఉంటారు, కన్నీరు కార్చేమంటారు, ప్రేమ చూపించేమంటారు, మరి అనేక రీతులుగా బలపరిచే తల్లులు ఉన్నారు. నేను ఎప్పుడు ఒకసారి చెప్తాను, అందరికన్నా పెద్దవాడినే కానీ చేతులు ఎత్తి దండం పెడతానండి. చిన్నవారైనా మీకు నా చేతులు ఎత్తి దండం పెడతాను. నా కోసం తప్పించేవారు, ప్రార్థించేవారు, మరి
ప్రేమతత్వం కలిగిన వారు ఉన్నారని నేను చేతులు ఎత్తి దండం పెడుతున్నానండి. కానీ చూడండి, సొలొమోను యొక్క క్రియలు చూస్తానికి షాబా దేశపు రాణి చూడండి ఎంత ఆత్మీయ మరి ఆ యొక్క కానుక తీసుకొచ్చిందండి. బంగారము, గంధవర్ణములు, తర్వాత రత్నములను ఇచ్చను. షాబా దేశపు రాణి అయిన రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్ణమంత విస్తారము మరి ఎన్నడూ రాలేదు. ఆశ్చర్యపోయాటండి. ఎంత ప్రేమ కలిగిన వారు లోకంలో ఉన్నారా? షాబా దేశపు రాణిని చూసి ఆశ్చర్యపోయారు. బంగారము, గంధవర్గము, గంధపు చక్కెర కానీ, రక్తములు కానీ, వెండి, బంగారము అనేకమైన మరి సంపద తీసుకొని వచ్చి గుట్టలు పోస్తే ఆయన అనుకోని ఉంటాడు, అయ్యో ఇంత ప్రేమ ఏంటా, నేను ఎవరిని, ఒక సామాన్యమైన వ్యక్తిని, సామాన్యమైన వ్యక్తి మీద ఇంత ప్రేమ కనికరము జాలి ఉన్నదా? అలాంటి క్లిప్పింగే కూడా పెట్టాను. ఒక దైవసేవకు నిలబడి ఉంటే రంపాలతో కోస్తున్నారు, కత్తులతో కొడుతున్నారు, మరి చాకులతో కొడుతున్నారు, చీపురు కట్టలతో కొడుతున్నారు. ఇవన్నీ కూడా వరుసనే తన దగ్గర నుంచి పాదాల వరకు వరుసనే అన్ని బొమ్మేసింది. దేవా, ఇలాంటి వారు ఉన్నారు ప్రభా. ఏ నేరం చేశాను? కానీ దైవసేవకులు అనేది తెలుసా, అమ్మా నేను క్షేమంగానే ఉన్నాను, మీకు ఏం కావాలి, మీకు ఏం అవసరం ఉన్నది, ఏ సహాయం కావాలి, బాధలో, కష్టంలో, శ్రమలో, బాధలో ఉండి నీకేం కావాలి తల్లి, అయ్యా నీకేం కావాలి అనే ఆ భక్తి జీవితం ఒక దైవ సేవకుడికి ఉంటుంది. సొలొమోను మహారాజు ఆశ్చర్యపోయాడు. నేను సామాన్యమైన వ్యక్తిని, అమ్మో ఇంత బంగారము, ఇంత వెండి, ఇంత సంపద ఏంటి? ఆయన చూసి ఆశ్చర్యపోయి కనపరిచింది షాబా దేశపు రాణి. అది మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. త్వర 12వ అధ్యాయము 42వ వచనం చదువుకున్నాం. సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమి అంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు షాబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, నీతి క్రియలను, పరిశుద్ధమైన క్రియలను వీటి కోసము ఒక దేశమును విడిచి ఇంకో దేశానికి వెళ్ళింది. మరి నేను పరలోకమును విడిచిపెట్టి భూలోకమును, పాపలోకములకు నేను వచ్చి ఉన్నాను. అయితే సొలొమోను కన్నా గొప్పవాడిని కదా, సొలొమోను కన్నా ప్రాముఖ్యమైన వ్యక్తిని, అంతకన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరి ఎందుకని రారు, ఎందుకని వినరు, ఎందుకని చూడరు? సొలొమోను మనుషుడే, కానీ నేను పరిశుద్ధుడైన దేవుడి, పరిశుద్ధమైన నీతి క్రియలు ఉన్నవి. యోహాను కంటే గొప్ప సాక్ష్యము నాకు ఉన్నది అన్నాడు తెలుసండి దేవుడు. యోహాను మండు చుట్టూ దీపమై ఉండేను, ఆయనలో సక్రియలు ఉన్నవి. యోహాను కంటే గొప్పవాడిని ఇక్కడ ఉన్నాను, యోహాను కంటే గొప్ప సాక్ష్యము నేను కలిగి ఉన్నాను అన్నాడు దేవుడు తెలుసండి.
జ్ఞాపకం చేస్తాను అన్నాడు. విమర్శ సమయమనా అన్నాడు. దక్షిణ దేశపు రాణి విమర్శ దినము. విమర్శ దినం అంటే అర్థమైందండి, తీర్పు అనేది ఉన్నదండు. తీర్పు అనేది ఉన్నది. నీవు నేను నువ్వు ప్రతి ఒక్కరూ న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అది విమర్శ దినం. ఆ దినము ఉన్నది, ఆ తీర్పు ఉన్నది, ఆ తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు. 20వ అధ్యాయంలో ప్రకటన మొట్టమొదటి రాశాడు. ధవళ సింహాసనం ఎదుట అన్నాడు, గొప్పవారేమి కొద్దివారేమి సమస్తమును, భూమి కింద చనిపోయినా, సముద్రం చనిపోయినా, ఆకాశం చనిపోయినా, ఎలా ఏ రీతిగా చనిపోయినా ప్రతి వాడు ఆ దినం లేచి న్యాయపీఠం ఎదుట నిలబడలేను. అప్పుడు ఎక్కడ ఉండదండి? మనుషుల ముందు నిలబడగలమేమో కానీ దేవుడి ముందుగా నిలబడితే గుండె ఆట అయ్యి చచ్చిపోతాం కదండి. ఇప్పుడు ఏం చెప్పాలి? ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. సడన్గా 12 అయితే తలుపులు వేస్తుంది. అయ్యగారు ఇల్లే తలుపులు వేస్తుంది. తలుపులు మనుషులు కొద్ది శబ్దాలు కొద్దిగా వినపడతాయి. బో భలేగా ఉంది, అటెళ్ళు నువ్వు ఇటెళ్ళు అని చెప్పుకున్నాను. సీరియల్. సరే తలుపు ఎలా తీసానికి అయ్యగారు కుటుంబం. అమ్మో అయ్యగారు వచ్చాడు. అయ్యగారు కుటుంబే అయ్యగారు వచ్చాడు. ఏంటది? ఒక పరిశుద్ధుడైన దేవుడిని కలిగిన కుటుంబమైన మరి నీవు నేను ఎలా రీతిగా ఉండాలి? ఇంట్లో ఏ రీతిగా ఉండాలి? ఇంటి బయట ఎలా ఉండాలి? బయటికి కాలు పెట్టాము అంటే, బయటికి నడుస్తున్నాము తిరుగుతున్నాము అంటే విమర్శించేవాళ్ళు, చూసేవాళ్ళు, పరీక్షించేవాళ్ళు, పరిశీలన చేసేవాళ్ళు లోకంలో ఉన్నారు. ఇంకా అయ్యగారు కుటుంబాన్ని ఇంకా ఎక్కువ భూతత్వంతో చూస్తారు తెలుసండి. సామాన్యుల్ని భూతత్వంతో చూడరు కానీ రక్షింపబడిన వాడిని, మారు మనసు పొంది చెప్పుకునే వాడిని, లేకపోతే బైబిల్ పట్టుకున్న వాడిని, లేకపోతే సేవకుల కుటుంబాన్ని భూతత్వంతో చూస్తారండి. భూతత్వం ఎక్కడ దొరుకుతారా అని చాలా జాగ్రత్తగా ఉన్నాను. జాగ్రత్తగా ఉండి బ్రతికితేనే మనము ఇతరుల్ని రక్షించగలము. లేకపోతే శూన్యమండి. సంఘమైనంతే, సంఘంలో ఉన్న విశ్వాసమైనంతేనండి. ఎదుటి వారికి అడ్డుగా ఉండకూడదండి. ఎదుటి వారికి ఆటంకంగా ఉండకూడదండి. ఇంటి వారిని పాడు చేయకూడదు. చూసామండి. కనుకనే ప్రభు చెప్పారు చాలా సందర్భంలో, జ్ఞానం అనే తాళం చేతులు కూడా ఎందుకు చెప్పారు? మీ దగ్గర ఉన్నదా? ప్రవేశించరు వారిని అంటే నెట్టివేటి కాదు కానీ ఆ క్రియలు ఆ రీతిగా చేయండి. విమర్శన దినమున్నది, పరీక్షించే దినమున్నది. శాపాదేశపు రాణి జ్ఞానైన సొలొమోను మహారాజును ఏ రీతిగా పరిశీలించిందో అలా పరిశీలించే దినము ఒకటి ఉన్నది దేవుడు. అప్పుడు ఏమన్నాడు? విమర్శల సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఏ తరము వారితో? ఇప్పుడున్న తరముతో. ఇప్పుడున్న తరముతో నిలబడి, అప్పుడు కాదు, ఈ తరము వారితో నిలబడి నువ్వెందుకు మారలేదు? ఎందుకు మారవలసలేదు? ఎందుకు పరిశుద్ధమైన క్రియలు లేవు? ఎందుకని పరిశుద్ధమైన ప్రవర్తన క్రియలు ఏమైపోయి అని శాపాదేశపు రాణి ప్రశ్నించుకునే ప్రశ్న. హిందువులండి. శాపాదేశపు రాణి అంటే హిందువులు. హైందువులు చాలా మంది క్రైస్తవుల చేత విమర్శించుకునేవారు నాకు తెలుసండి. ఒకసారి ఒక కోడలు అంటుందండి, పన్నురాలు తెచ్చి ఎందుకు పెట్టాలో కాదు కానీ ఆ ఇంటిలో ప్రేమ లేదు, ఐక్యత లేదు.
పరిశుద్ధమైన క్రియలు భక్తి అనేది లేదండి. ఎందుకు వచ్చానా అని అనిపిస్తూ ఉంటుంది అని. ఎందుకు వచ్చాను? నేను వచ్చి నేర్చుకోవాల్సింది ఏంటి? నేను వచ్చి నేర్చుకోవాల్సింది భక్తి, భయభక్తులు, పరిశుద్ధమైన క్రియలు నేను కలిగి దేవుడికి మహిమకరంగా ఉన్నాను. కానీ అదేంటోనండి, కుటుంబంలో చాలా భయంకరమైన పద్ధతులు, క్రియలు. దేవుడు ఉన్నట్టుగా నటిస్తారు కానీ దేవుడు లేడు. ఉన్నట్టుగా నటిస్తారు కానీ లేడు. ఒక దినము ఉన్నది తల్లి, ఒక సమయం ఉన్నది, ఒక దినాల తీర్పు ఉన్నది. నీ భక్తి నీది, నా భక్తి నాది. ఎవరి భక్తి వారిది, ఎవరి క్రియలు వారివి. చూస్తూ ఉండమన్నాడు. ఆత్మలో చాలా నొచ్చుకొని చాలా జాగ్రత్తగా ఉండమన్నాడు దేవుడు అని చెప్పాడు. చూసామండి. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మనుషులు మీ సత్క్రియలను చూచి మీ సత్క్రియలను చూసి లోకమందున్న మీ తండ్రిని, మనుషులు, లోకములో ఉన్న మనుషులు, అన్యులు, అన్ని జనాంగము, లేకపోతే లోకంలో దేవుడు ఎరుగని వారు అనేక మంది ఉన్నారు. ఏం చూడాలి? వస్త్రములా? 2 వస్త్రాలా? తెల్లటి వస్త్రాలు వేసుకొని, మళ్ళీ పూలాంటి వస్త్రాలు వేసుకొని నడుస్తూ ఉంటే మారతారండి? మారదు. తెలుసండి. వారు ఏమంటారు తెలుసండి? బ్రతుకు మారినప్పుడు, క్రియలు మారినప్పుడు ఈ వేషధారణ ఎందుకు అని అంటారు తెలుసండి. ఇప్పుడు సంఘాల్లో ఏమంటారంటే, ఆదివారం విశ్రాంతి దినం వచ్చినప్పుడు అందరూ తెల్ల బట్టలు వేసుకుంటారు. ఆఖరికి 5 సంవత్సరాల పుట్టోడికి కూడా, మొట్ట అమ్మాయికి కూడా తెల్ల బట్టలు వేసుకొని. మంచిది. పరిశుద్ధమైన క్రియలేవి, సత్క్రియలేవి, జీవం కలిగిన క్రియలేవి. కానీ మనుషులు అనబడిన వారు, అన్య జనాంగము, విగ్రహారాధన కలిగిన వారు, దేవుడు ఎరగని వారు మీతో ఉన్నారు, మీ ప్రక్కనే ఉన్నారు, సమాజంలో ఉన్నారు, మీ చుట్టుపక్కల ఉన్నారు. వారు మీ సత్క్రియలు చూసి అన్నాడు. మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. సత్క్రియలు కావాలండి, పరిశుద్ధమైన క్రియలు కావాలి. ఒక వ్యక్తి మారాలి అంటే పరిశుద్ధమైన క్రియ. సొలొమోను మహారాజులో ఏమున్నది? సొలొమోను మహారాజు ఎవరు కలిగి ఉన్నాడు? సొలొమోను మహారాజు కలిగి ఎవరి క్రియలు కలిగి ఉన్నాడు? సొలొమోను మహారాజు ఎవరికి భయంకరంగా భయపరుస్తాడు? శాబాదీశ్వరాన్ని ఆశ్చర్యపోయింది. దేవా నీవు ఉన్నావు, యెహోవా దేవా. ఎంత గొప్ప సాక్షి! దేవుని మహిమపరిచింది. ఆశ్చర్యంగా మారిపోయింది. కనుకనే యేసుక్రీస్తు అన్నాడు, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు అనగా సత్క్రియలండి. సత్క్రియ చూసామండి. ఒక మంచి క్రియ, మంచి లక్షణం. గుళ్ళోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నామో గుళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత అలాగే ఉండాలి. లేకపోతే ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉండాలండి. చూసామండి. అటు తిరిగి ఆ మాటలన్నీ మళ్ళీ నా దగ్గరికే వస్తాయి. తెలుసండి. ఎన్ని చెప్పినా ఆ మాటలు అటు తిరిగి మళ్ళీ నా దగ్గరికే వస్తాయి. వస్తే నేనేమనుకుంటానంటే, చెప్పారు కదా మళ్ళీ నీది నువ్వు చూసుకో, నీ భక్తి నువ్వు చూసుకో, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. ఒకరి గురించి మనకు అవసరం. యేసుక్రీస్తు అంత శ్రేష్టమైన మాట జ్ఞాపకం
చూశాడు. పేతురు భక్తుడు రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుకున్నాం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నారు. అపోస్తలుడైన పేతురు గారు జ్ఞాపకం చేస్తారు. అయ్యా, మిమ్మల్ని బతిలాడుకుంటున్నారు, ఎందుకు ఎలా ఉంటున్నారు, ఎందుకు ఎలా చేస్తారు, ఎందుకు ఎలా ప్రవర్తిస్తారు, ఎందుకు ఈ క్రియలు కలిగి ఉన్నారు? మీరు క్రైస్తవులు కాదా? దేవుని ఎరిగి వారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పాత జీవితంలో, పాత వార్తలో, పాత క్రియలోనే ఇంకా జీవిస్తూ అనేక మందికి అడ్డుబండగా ఉంటున్నారు. అది కాదు. ఎవరైతే మిమ్మల్ని దూషించి మిమ్మల్ని అవమానపరిచి కొట్టారో వారి మధ్యన మీ ప్రవర్తన, మీ క్రియలు, మీ సత్క్రియలు చూసి వారు దేవుని మహిమపరచాలి అన్నారండి. వారి మధ్యన మంచి ప్రవర్తన కలవారై, ఏ ప్రవర్తన కలిగి ఉన్నారండి? మంచి ప్రవర్తన కలిగి నేర్చుకోవాలండి. చూసామండి, మనుషులు లోకంలో ఉన్నాం కనుక మంచి ప్రవర్తన ఎలా వస్తుంది? నాకు తప్ప ఎవరికి సంబంధం లేదు. భర్తకైనా భార్యకైనా మీక గ్రంథం చూశాను. నీ భార్య దగ్గర నోరు మూసుకో అన్నాడు. నీ భర్త దగ్గర నోరు మూసుకో, నీ భార్య దగ్గర నోరు మూసుకో. నోరు ఎప్పుడు మూసుకున్నవాడు విశ్వాసం. హృదయాన్ని కాపాడుకున్నవాడు విశ్వాసం. నోటిని అదుపులో పెట్టుకున్న వ్యక్తి విశ్వాసం. నోటిని తెలిసిన వ్యక్తి నోటిని విస్తారమైన మాటలు దోషం ఉంది కదండి. చూసానండి, చూస్తూ ఉంటాను సంఘంలో చాలా మంది, కొంతమంది భక్తి కలిగిన, భయభక్తులు కలిగిన మన సహోదరులు ఉన్నారండి. చాలా దీనత్వం కలిగి వాక్యం విని చాలా దీనత్వం విని మరి శాంతంగా వెళ్ళిపోయేవారు ఉన్నారండి. వాళ్ళ పలకరిస్తే ఉంటారు. ఎలా ఈ మనిషి, ఈ భక్తి, ఈ క్రియలు ఇంతే. అలాంటి నోట్లో నోరెళ్తే శూన్యం, చెడిపోతాం, వాడైపోతాం. మా యొక్క సత్క్రియలు, పరిశుద్ధమైన క్రియలు, శాపాదేశ ప్రాణి చూసింది సత్క్రియలు అనండి. అదే పేతురు భక్తుడు రాశాడు, 2:19 రాశాడండి. అన్నాడు, ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము వహించేలా అది హితమగును. అపోస్తలుడైన పేతురు గారు, పౌలు గారు చాలా సత్యాన్ని జ్ఞాపకం చేశారండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. శాపాదేశి ప్రాణి అన్యురాలండి, రూతు అన్యురాలండి. బోయాజు బెత్లెహేముకు వచ్చిన తర్వాత మోయాబు దేశంలో ఉన్న మరి రూతు అన్యురాలని బట్టి ఏమన్నాడండి? నీ దేశంలో నీ ప్రజల మధ్యన, అక్కడ ఆ దేశంలో అందరూ అన్యులే, అన్యుల మధ్యన ఉన్నావు, అన్యులతో ఉన్నావు, అన్న కుటుంబంలో ఉన్నావు. అమ్మా, నా ఇంటికి వస్తున్నావు, నేర్చుకోవాలి, నేర్చుకునే క్రియలు కావాలి, నేర్చుకునే పరిశుద్ధత కావాలి, నేర్చుకునే నీతి క్రియలు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? నాయోబిలో ఉండాలి,
గారితో వెళితే, రూతు గారితో ఉంటే, రూతు ఉన్న దేశంలోకి వెళ్తే, రూతు గారి ప్రజల యొక్కకి వెళ్తే, రూతు గారి యొక్క దేశంలో నేను నివసిస్తే దేవుడు నన్ను ఆస్వాదించి ఒక ఉన్నత స్థానంలో, ప్రపంచంలోనే పరిశుద్ధమైన గ్రంథంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా రాస్తాడు అని జ్ఞానము కలిగిన తత్వము అన్యురాలైన రూతుకున్నది. శాపాదేశపురానికి దేవుని స్తుతించింది శాపాదేశపురాన్ని. తల మంచిది. ఎలాంటి వ్యక్తిని చూడలేము. యేసుక్రీస్తు లాంటి వ్యక్తి, యెహోవా దేవుడు లాంటి వ్యక్తి, సొలొమోను మహారాజు. నీ దేవుడికి స్తోత్రం కలుగును గాక, నీ దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ పరిచింది ఎంత గొప్ప విషయం. అపోస్తలుల ఒక్క మాట చెప్పి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు బోధకుడను. చూసామండి, రామోత్సవంలో ఉన్న వారు జ్ఞాపకం చేస్తున్నారు. ఎలా ఉన్నారు? మేమేదో కలిగి ఉన్నాం, ఏదో చేస్తున్నాం. గుడ్డివారికి త్రోవ చూపేవారము, గుడ్డివారికి నేర్పించేవారము, చీకట్లో ఉన్న వారికి వెలుగును. చూసామండి, ఈనాడు లోకము చీకట్లో ఉన్నవారు, అలాంటి వారికి వెలుగు చూపించే సత్క్రియలు మనలో ఉన్నారండి. పౌలు గారు రోమా సంఘంలో ఉన్న వారిని హెచ్చరిస్తున్నారు. అలా అనుకుంటున్నారు, అలా ఉందామనుకుంటారు, అలాగ నటిస్తున్నారు, అలాగ ప్రవర్తిస్తారు. అది కాదు. మీ సత్క్రియలు పరిశుద్ధంగా ఉండాలి అన్నాడు. అలాంటి బయట జీవితం కలిగి శాపాదేశపురాన్ని హృదయాన్ని కదిలించి వేశాడు సొలొమోను మహారాజు. హృదయం కదిలిపోయింది, ఆమె హృదయము కరిగిపోయింది. చూసామండి, రాహాబుని వేసి యొక్క హృదయము కరిగిపోయిందండి. దేవుని మహిమపరచండి. అలాంటి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి లోకములు ఉండాలండి. సంఘమైనా, నేనైనా, నా కుటుంబమైనా, మీరైనా ఎవరైనా కానీ చూడండి, సొలొమోను యొక్క మరి ఆత్మీయ జీవితము ఎన్ని పరిశీలించిందండి. ఆమె పరిశోధించిందండి. ఎంతో పరిశీలించి ఆమె తెలుసుకొని ఆశ్చర్యపోయి, నీ దేవుడికి మహిమ కలుగును గాక, నీ దేవుడికి స్తోత్రము, నేను కన్న తల్లి ధన్యులు నాకు తెలుసండి. అయ్యా, నేను కన్నా తల్లి చాలా ధన్యురాలయ్యా. అమ్మో, ఎంత చిన్న వయసులో, 12 సంవత్సరాల వయసులో ఎంత గొప్ప జ్ఞానం కలిగి, ఎంత పరిశుద్ధమైన క్రియలు కలిగి, ఎంత గొప్ప వ్యక్తివి, నిన్ను కన్నా తల్లి గర్భము ధన్యులు అంటే ఎవరు తెలుసండి? అమ్మా, కానీ వాక్యము విని, నీవు వాక్యము విని వాక్య ప్రకారము ప్రవర్తిస్తే అంతకన్నా ఎక్కువ ధన్యురాలని. ముందు వాక్యము విను, వాక్య ప్రకారము ప్రవర్తించు. అది ఉండదు. వాక్యం వినరు, వాక్యం అనేది హృదయానికి వెళ్ళదు. హృదయం ఎప్పుడు కూడా చూడండి, లోకం మీద, లోకాశ మీద, లోకపాల మీద, లోకభారం మీద. వాక్యము ఏమన్నా వాక్య ప్రకారం ప్రవర్తించే లక్షణం కావాలి కదండి. అప్పుడు నా తల్లి కన్నా మరి ఎక్కువ ధన్యురాలివి అవుతా ఉన్నాడు కనుక వాక్యము విని వాక్య ప్రకారం ప్రవర్తించే
వ్యక్తిగా మనం ఉండి దేవునికి భయంకరంగా ఉండాలని ప్రభు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభానికి వందములు తండ్రి, నేను ఇచ్చిన మాటలను బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా సొలొమోను గారు నాయన సామాన్యమైన వ్యక్తి కాదు ప్రభా. నిన్ను చూపించాడు, నిన్ను కనపరిచాడు, నీకు భయంకరంగా ఉన్నాడు ప్రభా. ఒక వ్యక్తిని మార్చడానికి, ఒక వ్యక్తి హృదయం కదిలించడానికి ఒక మార్గదర్శకుడుగా ఉన్నాడు సొలొమోను గారు. కనుక అలా ఉండే కృప ఆశలు మాకు ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తి దయచేయమని యేసు నామములో కూర్చున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రకటన చేస్తాను. చర్చిలో మరి పలహారం అనేది మన సంఘస్థులైన కిషోర్ గారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. వారి సతీమణి దివ్య గారు మీకు తెలుసు. వారి పిల్లలు జోశ్రీ జోసెఫ్ సండే స్కూల్లో వారు చాలా చక్కగా వస్తారు, మంచి భక్తి కలిగి ఉంటారు. ఆ స్కిట్లో కూడా TV9 అనే మరి ఆ యొక్క పాత్ర కట్టింది. మరి వారి కుటుంబం వారి కృతజ్ఞతగా దేవుడు చేసిన మేలు బట్టి వారు మరి ప్యాకెట్స్ పలహారం అనేది మరి ఇక్కడ ఉన్నది చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత పలహారం అనేది మరి పంచిపెట్టబడింది. జోశ్రీ జోసెఫ్ అక్కడ రావాలి వెళ్తారు. పలహారం చేసినప్పుడు రండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రభా మీకు ఏమన్నా తండ్రి, మా ప్రియులు తండ్రి కిషోర్ గారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మా సోదరి మా ప్రియుడు తండ్రి దివ్యను బట్టి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మధ్యకాలంలో కొన్ని పరిస్థితులు ప్రభా అనారోగ్యంలో ఉన్నప్పుడు పుట్టి స్వస్థపరిచి మళ్ళా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలతో దేవుని సహవాసం నుండి భాగ్యాన్ని బిడ్డకిచ్చిన తండ్రి. భర్త గారు భార్య సంతోషం నుండి ఆ కృప మళ్ళా ప్రసాదించిన వారికి ఇచ్చిన బిడ్డల జోసెఫ్ను బట్టి జాస్ట్రీని బట్టి జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఆ కుటుంబాన్ని ప్రభా ఎంతో ఆదరించి ప్రేమించి ఆయన గొప్ప కార్యం ధరించి ఎన్నో సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఇంకా నిండైన ఆశీర్వాదాన్ని కృప దయచేసి మీరు తోడై ఉన్నదని కుటుంబానికి కావలసిన ప్రతి అక్కర్లు అవసరం మీరే తీర్చాలి. ఇచ్చిన పలహారానికి అధిక రెట్టింపు దీవెన ఆశీర్వాదం మా ప్రదర్శించాలి. యేసు నామములో కూర్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి సంఘం లేచి పాట పాడుతుండగా కానుకలు ఎంత పడుతుంది.
సూచన పరిశుద్ధమైన పరిశుద్ధమైన జ్ఞానయుక్తమైన మాటలు వినడానికి తండ్రి నా దేశం విడిచి సొలొమోను గారి యొక్క పాదం ఎంత ప్రశ్నలు వేసి ఎంత పరిశ్రమ వేసి అయ్యో ఇశ్రాయేలు మీద అనగా సృష్టికి కారణభూతుడైన దేవుడు నేను రాజుగా ఉంచినాను కనుక దేవుడికి స్తుతులు స్తోత్రమని మహిమపరిచింది చాలా నీవు జ్ఞాపకం చేసుకున్న తర్వాత అంతకు ఈ తరము వారిలో అంతకన్నా శ్రేష్టమైన వ్యక్తి గొప్ప వ్యక్తి నీవు ఉన్నాను ఆమె వచ్చింది నిన్నది ఆయన మార్పు వచ్చింది కానీ ఈ తరము వారి మీద నిలబడి నేల స్థాపన చేయను నువ్వు ఎందుకు మారలేదు ఎందుకు వినలేదు ఎందుకు లోపలేదు ఎందుకు ఈ స్థితిలో ఉన్నావు అని ఆమె నేల స్థాపన చేయను అన్నావు ఒకసారి జ్ఞాపకం ఆ సంఘాన్ని బట్టి సంఘంలో వీళ్ళందరూ బట్టి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా కాలం సంపూర్ణమైనది అన్న ప్రభా తండ్రి కొన్ని దినాల్లో తండ్రి అది ఎప్పుడు వారు తెలియదు ప్రభా నీ రాకడ అనేది ఉన్నది ప్రభా ఆయన కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అప్పుడు పౌరు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను అన్నాడు ప్రభా ఏది కావాలి నీకు ఒక చేతిలో గంధం ఉన్నది ఒక చేతిలో ప్రేమ ఉన్నది ఆ చేతిలో సాత్వికం ఉన్నది సాత్వికము ఆ ప్రేమ అనేది ఒక చేతిలో ఉన్నది ఒక చేతిలో గంధం ఉన్నది నీకేది కావాలి అని పౌరులు అడిగాడు నీవు అదే ప్రేమ కావాలి సాత్వికం కావాలి నీ కృప కావాలి ఆ ఒక్కొక్కరి జ్ఞాపకం చేసుకో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రతి పిల్లల్ని జ్ఞాపకం చేసుకో తండ్రి మేమందరూ తండ్రి జ్ఞాని సొలొమోను మహారాజు వలె ఉండాలి నాయన మార్పు చెందిన క్రియలు పరిశుద్ధమైన క్రియలు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన క్రియలు ఎదుటి వారికి అయా మార్పు చూపించే క్రియలు ఆశ్చర్యపరిచే క్రియలు ఆశ్చర్యపడే వెలుగు ప్రకాశింపచేయుడి అన్ని జనాంగానికి అనేక మందికి తెలియదు మార్పు చూపించే వ్యక్తులు ఉన్నారు అయా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాయి కిషోర్ గారి బట్టి జ్ఞాపకం చేసుకున్నాను అసలు బట్టి మా పిల్లలపై జ్ఞాపకం చేసుకున్నాయి ఎంతో ప్రార్థించి పోయాడు కుటుంబం వృత్తి స్వస్థపరిచి ఆరోపించి మా నాన్న రాజ్యం ఇచ్చాము పెరిగిగా పరిపూర్ణమైన స్వస్థత భర్తగారి కుటుంబాన్ని అయినా ఇస్తే బలగా పెట్టి నేను ఆశ్రయించడం కొంచెం అదే అలాగే మా ప్రియులు ప్రతి ఒక్కరికి అక్కడ సమస్త వెలిగి వారిని ఏది కావాలో ఏ అవసరం ఉన్నారో ఏ అక్కడ ఉన్నారో ఏ సహాయం అడుగుతున్నారో అది మీకు మాత్రం తెలుసు ఇచ్చేవారు మీరు జరగకుండా సంతోషించే హృదయాలు ఆయన పిల్లలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి హస్తాన్ని ప్రయోజనంగా మీ తోడుంచి మీ పరిశుద్ధాత్మ నింపుదలతో మాకు మా కుటుంబాన్ని మీరే తోడుని యేసయ్య తండ్రి ఆమేన్ తండ్రి నీ నామం పరిశుద్ధాత్మ నీ చిత్తులు చెట్లు మళ్ళీ ఆమె దైత్యం మళ్ళా ప్రాణం చేయడం క్షమించే ప్రకారం ప్రవర్తించు నిరంతరం స్వామి ఆమె తండ్రి దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ సహవాసం ఇప్పుడు
సదాకాలం మనందరికీ ప్రతి కుటుంబానికి నిత్యము పరిణమించుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటాం. ఓయా పాడిన గాయమో కోత పాడిన ప్రభానికి వందములు తండ్రి. నీ పరిశుద్ధమైన శరీరాన్ని మాకు ఇస్తున్నావు ప్రభా. తండ్రి ఆది కాలంలో ఎన్నో సందర్భాల్లో జ్ఞాపకం చేసావు తండ్రి. ఆయన శాబాదేశ్వరాన్ని కూడా సొలొమోన్ రాజు గారు గురించి బల్ల మీద ఉన్న శ్రేష్టమైన పదార్థాలు చూసి ఆశ్చర్యపోయింది తండ్రి. నిజమే ప్రభా, నీ శరీరము రక్తము నా కోసం మాకు ఇచ్చావు తండ్రి. తండ్రి పరిశుద్ధమైన తల్లి తీసుకునే నేను నీవు ప్రభా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన సక్రియలు కలిగిన జీవితం జీవించాలి తండ్రి. వీటిని ఆశ్రయించి పరిశుద్ధపరిచి బిడ్డలు దయచేసి మీరు అందించమని ఏసేనా బట్టి కూర్చున్నాం తండ్రి. ఆమె ప్రభు యేసుక్రీస్తు తాను అప్పటికి రాత్రి ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తన శిష్యులకు ఇచ్చాను. ఆమె ఆమె ఆమె. హల్లెలూయా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నీవే సత్యమన్న దేవా, నీవే కారణమన్న దేవా, నీవే కారణమన్న దేవా, నీవే మార్గమన్న దేవా, నీవే జీవము అని పలికిన దేవా, నీవే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉంటావయ్యా. నాకు దిగులేలా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా యేసయ్యా. ప్రభానికి వందములు తండ్రి. నువ్వు ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధమైన రక్తము శ్రేష్టమైనది, జీవం కలిగిన తండ్రి. అది పాపమును జయించిన రక్తము, పరిశుద్ధమైన రక్తము తండ్రి. ఇచ్చావు ప్రభా, తీసుకునే అర్హత నాకు ఇచ్చావు తండ్రి. నా ప్రేమ పైన ఆత్మించి ఆత్మీయంగా శరీరంలో ప్రతి ఆశ్రయం మీరు అందించి మీరే తోడు వేస్తే నా మట్టికి వచ్చినాం తండ్రి. ఆమె ఆమె నా ప్రకారమే భోజనం అయిపోయింది. ఆయన ప్రార్థన ఎత్తిన ఆశ్రయించి పరిశుద్ధపరిచి తన శిష్యులకు ఇచ్చాను. ఆమె ఆమె హల్లెలూయా, 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 హల్లెలూయా. చిత్తూ చేరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకున సాయించి
ప్రార్థన చేసుకున్న ప్రభానికి వందములు తండ్రి. గొప్ప దేవుడైన పరిశుద్ధమైన దేవుడిని కలిగి ఉన్నాం ప్రభా. ఇప్పుడు కొన్ని ఆత్మ మాపై చెబుతాండి. మా ప్రియ బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోనాయన. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, కుటుంబంలో ఉన్న అక్కర్ని జ్ఞాపకం చేసుకోండి. దేవాలయంలో మీ తోడు ముందు ముట్టాయండి. ఇచ్చిన కానుకలు పెట్టుకొని జ్ఞాపకం చేసుకుని నేను ఆశ్రయం కలిగించాను. ఏది ఎవరికి కావాలో సమస్తము సర్వాశ్రదం మా ప్రియమైన దయచేసి పెట్టుకున్నాను. ఏ సేనా మట్టికి వచ్చిన తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని కుమారుడు యేసుక్రీస్తుని పరిశుద్ధ సభ ప్రసదాక మనందరికీ ప్రతి కుటుంబానికి నిత్యము తోడు నడిపించుగాక. ఆమె మంచిగా అనుకున్నాను.